హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోతున్నా అనుకుంటున్నారా? సో మాకైతే హాలిడేస్ అయిపోయినాయి. ఈ రోజు నుంచి కాలేజ్. సో ఆల్మోస్ట్ 2 months అయిపోయింది కాలేజ్ మొహం చూసి. సో ఫైనల్గా హాలిడేస్ అయిపోయినాయి. 2 months తర్వాత కాలేజ్కి వెళ్తున్నా. అది కూడా హాస్టల్కి వెళ్ళట్లేదు. ఈ ఒక్క వీక్ డే స్కాలర్ అనమాట. సో మా డే ఎట్లా ఉంటుంది, మేము ఎలా ఎంజాయ్ చేస్తాం, ఎట్లా ఉంటాం కాలేజ్లో అన్నది చూపిస్తాను, చూసేయండి. సో గైస్, మీకు కనిపిస్తుందా అదెవరో కాదు, మన రోహి. హాయ్ చెప్పు. సో ఫైనల్లీ కాలేజ్కి వచ్చేసాము. నన్ను పిక్ చేసుకోవడానికి రోహిణి వచ్చింది. ఇద్దరం కలిసి కాలేజ్కి వచ్చేసాం. అండ్ 2 months తర్వాత వచ్చాం కదా, సో చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఇదే మా క్యాంటీన్. అండ్ తర్వాత హనీ కూడా వచ్చేసింది. ముగ్గురం కలిసి క్లాస్కి వెళ్ళాము. సో ఇది వచ్చేసి మా డిపార్ట్మెంట్ అనమాట, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో లాస్ట్లో ఉంది కదా, అదే మా 4th year క్లాసు. సో రోహిణి వేరే క్లాసు, మేము వేరే క్లాసు. సో సెక్షన్స్ వేరే అనమాట. సో ఫైనల్గా అయితే క్లాస్కి కూడా వచ్చేసాము. ఇదే మా కాలేజ్. సో క్లాస్కి వచ్చేసాము. క్లాస్లో అస్సలు ఎవరు రాలేదు, ఫస్ట్ డే కదా. యాక్చువల్లీ మేము కూడా ఫస్ట్ డే, ఎప్పుడు కాలేజ్కి వెళ్ళా ఫస్ట్ టైం అనమాట. సో చూసారు కదా, ఒక 5-6 members ఉన్నారు అంతే. క్లాస్ మొత్తం ఖాళీ, అసలు క్లాసెస్ కూడా ఏం జరగలే. జస్ట్ అట్లా టైంపాస్ చేసి చిల్ అయ్యి వచ్చేసాము. సో తర్వాత బ్రేక్ ఇచ్చారు. సో నేను మీకు రోహిణిని చూపిస్తాను చూడండి. ఇప్పుడు వాళ్ళ క్లాస్లో ఉంది. సో అక్కడ కనిపిస్తుంది కదా రోహిణి. సో మాకైతే బ్రేక్ ఇచ్చేసారు. అట్లా కొంచెంసేపు చిల్ అయ్యాము. అండ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మేము ఇక్కడే రీల్స్ చేసేవాళ్ళం అనమాట. సో మ్యాక్సిమం ఇక్కడే ఉండేవాళ్ళం. రోహిణి, క్లాస్కి వెళ్ళకండి, ఏం చేస్తున్నావు? టైం అయిపోయింది. అని కాలేజ్ చదువుకుండా వచ్చావా, ఆడకుండా వచ్చావా? హాయ్ భారతి. ఇక్కడ మేమేం చేస్తున్నామంటే రాముడు సీత గేమ్ ఆడుకుంటున్నాం అనమాట. సో క్లాస్లో ఖాళీ కూర్చున్నాము, ఏం చేయాలో తెలియక అట్లా గేమ్ ఆడుకుంటున్నాము. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని చూడండి. వాట్స్ ఇన్ హనీస్ బ్యాగ్? చూపించు హనీ, ఏమేమి తెచ్చావు? చదువుకుందామనా? నెక్స్ట్ అంతేనా? చదువుకోవడానికి వచ్చావా? ఇంకో బుక్, ఇంకేం లేవా ఫ్రెండ్షిప్లో? చదువుకోవడానికి వచ్చావా, ఆడుకోవడానికి వచ్చావా? మరో బుక్క. నెక్స్ట్ రోహిణి వాట్స్ ఇన్ యువర్ బ్యాగ్? అంతే, బ్యాగ్ అంతా ఖాళీ అంతే. చదువుకోండి రా, నన్ను చూసి బాగుపడండి. వాట్ ఇన్ సుష్మి బ్యాగ్? ఎంట్రా బ్యాగ్ లో అన్నీ వేసుకోవచ్చు. Where is your books? Okay. ఏంటి, ఒక బుక్ చదువుకుంటావా? దట్స్ ఇట్. చార్జర్ కూడా తెచ్చా, కానీ చార్జింగ్ పెట్టి ఆంటీ గారు చేసింది అమ్మమ్మ. ఏంటి స్పెషల్? టమాటో రైస్. నాది వైట్ రైస్, ఎగ్ ఫ్రై. హనీ దీన్ని ఏమంటారు చెప్పు? స్క్రాంబుల్డ్ ఎగ్ విత్ ఆనియన్స్. ఇంకోసారి Scrambled egg with onions. రిచ్ కిడ్. అట్లుంటది మనతోని ముచ్చట. ఏంటి? హనీ ఫ్రమ్ USA.
ఇంకా లంచ్ బ్రేక్ ఇచ్చేసారు. సో మ్యాక్సిమం రోహిణి ఏంటంటే బ్రేక్స్లో మా క్లాస్లోనే ఉంటుంది. సో లంచ్ బ్రేక్ అయినా నార్మల్ బ్రేక్స్ అయినా మా క్లాస్కి వచ్చేసిద్ది. అందరం కూర్చొని తింటాము. సో ఇంకా లంచ్ తింటూ మేము ముచ్చట్లు చెప్పుకుంటున్నామంట. లైక్ ఈ 2 months హాలిడేస్లో ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము అంటే డైలీ చాట్ చేసుకుంటాము, అట్లా అవుతాయి. బట్ ఇట్లా డైరెక్ట్ మాట్లాడుకోవడం వేరు కదా. అంటే మధ్య మధ్యలో కూడా మీట్ అయ్యాము. బట్ అట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట. ఏం చేసామో, ఎట్లా జరిగినాయి, ఇంకా కొన్ని గాసిప్స్ అవన్నీ ఉంటాయి కదా. అమ్మాయిలు కూర్చుంటే గాసిప్స్ బోర్లు వస్తాయి. సో అట్లా కూర్చొని మాట్లాడుకుంటూ తిన్నాము ముగ్గురం. సో మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు. బట్ క్లాసెస్ ఏం జరగకపోయినా అట్లా అందరితో ఫ్రెండ్స్ని కలుస్తా, కాలేజ్కి వెళ్తే అదొక అట్లా ఉంటుంది కదా హ్యాపీనెస్. సో మేమైతే అట్లా ఈరోజు అయితే గడుస్తుంది మాకు. సో మీలో ఎంతమందికి ఇట్లా ఫ్రెండ్స్తో కూర్చుని మాట్లాడుకోవడం, ముచ్చట్లు చెప్పుకోవడం ఇష్టం? అండ్ గాసిప్స్ అయితే ఎన్ని వస్తాయో కదా, ఎక్కడ లేని అన్నీ మనకే వస్తాయి ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు. లంచ్ చేసేసి బయటకు వచ్చాము. ఇదే మా స్టోర్ అండ్ అది ఫెడ్ బ్లాక్. సో ఫస్ట్ ఇయర్స్ అక్కడ ఉంటారు. ఎక్కడ చేస్తాం మనం రీల్స్ ఏది? ఎస్, ఇక్కడే గైస్ మేము రీల్స్ చేసేది. ఇక్కడ ఫస్ట్ ఇయర్లో అక్కడ ఒక్కటో రెండో చేసాం అంతే. ఆ సందులో ఆ పైన అక్కడ స్టెప్స్ మీద ఆ పైన అన్నీ వాడేసాం. ఎప్పుడు మనం సెకండ్ ఇయర్లో జిమ్ బ్యాక్ సైడ్, థర్డ్ ఇయర్లో ఇక్కడ ఈ మొక్కల్లో చొప్పల్లో అన్నీ ఇక్కడ అక్కడి నుంచి ఈ ప్లేస్ అంతా వాడేసాం. అక్కడ చేసాం కాలేజ్ అంతా వాడేసాం ఇలాంటి ప్లేసెస్. హాయ్ చెప్పు. మీకు లొకేషన్ చూపించాను కదా మేము రీల్స్ చేస్తాము అని చెప్పేసి. సో ఇది అక్కడే స్టెప్స్ దగ్గర ఫోన్ పెట్టేసి కొన్ని ఫొటోస్ అవి దిగుతున్నాము. లైక్ చాలా డేస్ అయింది కదా అని చెప్పి ఫొటోస్ అవి దిగాము. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జెల్సీగా ఉందిరా. హాయ్ గైస్, బయటకు వెళ్తున్నాం గైస్. మేము ఎక్కడికి? జూడియోకి వెళ్తున్నాం గైస్. జూడియోకి ఎందుకంటే రోహిణి మాకు గిఫ్ట్స్ కొంటానండి గైస్. అందుకని చెప్పి మేము ఇప్పుడు జూడియోకి వెళ్తున్నాము. రోహిణి కొంటది. ఎందుకంటే మీకు కూడా ఒక గిఫ్ట్స్ కావాలి అంటే రోహిణికి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు రోహిణికి. రోహిణికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నా రీల్స్లో కూడా రోహిణి అక్క సీనియర్ ఐడి అబ్రా, సీనియర్ ఐడి, సీనియర్ రోహిణి, సీనియర్ రోహిణి ఫ్యాన్స్ ఎక్కువ పెడతారు. సో ఇప్పుడైతే మేము క్లాసెస్ లేవు ఫ్రెండ్స్, అందుకే బాయ్ గైస్, టాటా, గుడ్ బై, గయా. ఎలానో క్లాసెస్ ఏం జరగట్లేదు ఫస్ట్ డే కాబట్టి. సో మాకైతే బోర్ కొడుతుంది. అందుకని చెప్పేసి బయటకు వెళ్దామని చెప్పి జూడియోకి వచ్చాము. లైక్ ఆఫ్టర్ లంచ్ బ్రేక్ అనమాట. లంచ్ బ్రేక్లోనే వచ్చేసాము తినేసి. బోర్ కొడుతుందని అట్లా తిరగడానికి అంతే. లైక్ షాపింగ్ ఏం లేదు, జస్ట్ టైంపాస్ కోసం వచ్చాము. వచ్చి కలెక్షన్ అవి ఊరికి అట్లా చూసామన్నమాట. నాకు కొనివ్వచ్చు కదా, అది పాడేను కింద పాడే. ఓకే అన్నాడు. ఇంకా రోహిణి నచ్చినాయా? స్నాప్ పెట్టి వావ్, ఏ బాగుంది. వావ్ హనీ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. ఓకే మేడం. కష్టపడుతున్నారు. అది కొనుక్కుంటున్నావా? కొనుక్కో. బాగాలేదు.
ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా టైంపాస్ చేసేసాము. అక్కడ ఉన్న కలెక్షన్ మొత్తం చూడడం, తిరగడం, అట్లా ఓన్లీ జూడియోలోనే తిరిగాము. ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. సో కలెక్షన్ అయితే బాగుంది. తర్వాత ఇంకా కాలేజ్కి వచ్చేసాము మళ్ళీ, బికాజ్ బ్యాగ్స్ అవి కాలేజ్లోనే ఉన్నాయి. సో బ్యాగ్స్ కోసం వచ్చాము లైక్ 3:30 ఆ టైంకి. సో కాలేజ్కి వచ్చేసి ఇంకా బ్యాగ్స్ తీసుకుని వెళ్ళిపోతున్నాము. హనీ వచ్చేసి కాలేజ్ బస్, సో కాలేజ్లోనే ఉంటుంది 4:30 వరకు బస్ కోసం. సో నేను రోహిణి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. నేను బస్ స్టాండ్కి వెళ్తాను, రోహిణి ఏమో ఇంటికి వెళ్ళిపోతుంది. స్టాండ్కి వచ్చేసాను. ఒక 15 to 20 minutes అట్లా వెయిట్ చేశాక బస్ వచ్చేసింది. ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నా. సో అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ కాలేజ్ వ్లాగ్ ఎట్లా అనిపించిందో మీకు అది కూడా చెప్పండి. బై గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.